వెల్కమ్ టు నేను మీ రమ్య. సినిమా అంటే చాలా మందికి వినోదం, పాటలు, ఫైట్లు, ప్రేమ కథలు గుర్తొస్తాయి. ఎక్కువగా సినిమాలు దర్శకులు ఊహాశక్తితో రూపొందుతుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, చారిత్రాత్మక వ్యక్తుల జీవితాలు, సమాజంలో జరిగిన పోరాటాల ఆధారంగా తెరకెక్కుతాయి. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను కేవలం అలరించడమే కాకుండా ఆలోచింపచేస్తాయి. ఈ సందర్భంలో మన చరిత్రను, మరికొన్ని సందర్భంలో మన సమాజంలోని సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమల్లో కూడా నిజ జీవితాల కథల స్ఫూర్తితో తెరకెక్కిన ఎన్నో సినిమాలున్నాయి. వాటిలో కొన్ని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా స్థానం సంపాదించుకున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో సావిత్రి పేరు ఎప్పటికీ చెరగని అక్షరాలతో నిలిచిపోతుంది. తన అద్భుత నటనతో కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన ఆమె జీవితం విజయాలతో పాటు ఎన్నో కష్టాల్ని కూడా చూసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి చిత్రం సావిత్రి జీవితంలోని వివిధ కోణాలను ప్రేక్షకుల్ని పరిచయం చేసింది. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదగడం, సినీ ప్రపంచంలో ఆమె సాధించిన విజయాలు, ఆ తర్వాత ఎదుర్కొన్న వ్యక్తిగత సమస్యలు అన్నిటినీ ఈ సినిమాలో చూపించారు. కీర్తి సురేష్ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఎన్టీ రామారావు జీవితం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ రంగంలో అగ్రనటుడిగా ఎదగడం, ఆ తరువాత రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రిగా సేవలు అందించడం ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలు. ఈ జీవిత కథను ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినీ జీవితంతో పాటు రాజకీయ ప్రయాణాన్ని కూడా ఈ సినిమాలు చూపించాయి. 1970ల కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన నాయకుడు జార్జ్ రెడ్డి. ఆయన ఆలోచనలు సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన నేటికి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. జార్జ్ రెడ్డి సినిమా ద్వారా ఆయన జీవితాన్ని కొత్త తరానికి పరిచయం చేశారు. విద్యార్థి ఉద్యమాలు, సామాజిక అసమానతలపై జరిగిన పోరాటాలను ఈ చిత్రం బలంగా చూపించింది. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులు ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆయన జీవిత చరిత్ర కథ ఆధారంగా రూపొందించిన మేజర్ సినిమా ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేసింది. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరే వరకు ఆయన ప్రయాణం చివరి వరకు దేశం కోసం చేసిన త్యాగాన్ని సినిమాలో హృదయానికి హత్తుకునేలా చూపించారు. భారతదేశ చరిత్రలో 1971 ఇండో పాక్ యుద్ధం కీలక ఘట్టం. ఆ సమయంలో పాకిస్తాన్కి చెందిన PNS గాజీ అంతర్గామి భారత నౌకాదళానికి పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో జరిగిన రహస్య ఆపరేషన్ ఆధారంగా ది గాజీ అటాక్ సినిమా రూపొందింది. సముద్ర గర్భంలో జరిగే ఉత్కంఠభరిత యుద్ధాన్ని ప్రేక్షకులకి కొత్త అనుభూతిగా అందించింది. స్వతంత్ర పోరాట యోధుడు కథ. సైరా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. సైరా నరసింహారెడ్డి చిత్రం ద్వారా ఆయన వీరోచిత గాథను ప్రపంచానికి పరిచయం చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటన ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చింది. సమాజంలోని వాస్తవాలను చూపించిన లవ్ స్టోరీ. అన్ని నిజ సంఘటనలు సినిమాలు చారిత్రక వ్యక్తుల గురించే ఉండవు. కొన్ని సినిమాలు సమాజంలో జరుగుతున్న వాస్తవ సమస్యలు ఆధారంగా కూడా రూపొందుతాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం కుల వివక్ష, పరువు హత్యలు, సామాజిక అసమానతలు వంటి అంశాలను ప్రస్తావించింది. ప్రేమ కథ రూపంలో వచ్చినప్పటికీ సమాజంలో ఉన్న అనేక సమస్యలను ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఎందుకు ఇలాంటి సినిమాలు అవసరం? నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చే సినిమాలు కేవలం వినోదం మాత్రమే ఇవ్వవు, చరిత్రని గుర్తు చేస్తాయి. గొప్ప వ్యక్తుల జీవితాలను కొత్త తరానికి పరిచయం చేస్తాయి. సమాజంలో ఉన్న సమస్యలపై అవగాహన పెంచుతాయి. కొందరి త్యాగాలు, మరికొందరి పోరాటాలు, ఇంకొందరి విజయాలు మనకి స్ఫూర్తిగా నిలుస్తాయి. అందుకే ప్రేక్షకులు కూడా ఇటువంటి కథలకు ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని యథార్థ గాథలు వెండి తెరపైకి రావాలని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కొన్నిసార్లు ఖచ్చిత కథల కంటే మరింత ఆసక్తికరంగా, మరింత ప్రభావవంతంగా ఉంటాయని ఈ సినిమాలు మరోసారి నిరూపించాయి.